హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్వాలా టీవీ. జ్వాలా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సో ఇవాళ మన గెస్ట్ విన్నావా బర్రె పిల్ల, ఈ పాట గుర్తుందండి అక్క? ఈ పాట ఎందుకు అక్క ఇప్పుడు ఎందుకు పాడినామంటే మన బర్రె పిల్లక్క గురించి మాట్లాడతాం అనమాట. ఎందుకంటే ఇవాళ మనం కూడా ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఒకసారి వినండి, తర్వాత స్టార్ట్ చేద్దాం. చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం, దేవుని చూచే చిన్న గొర్రెలం, చిట్టి గొర్రెలం మేము మంచి గొర్రెలం, మాలాంటి వారిదే పరలోకము. చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం. థ్యాంక్స్. సో బేసిక్గా ఈ చెల్లి అనే అంటాను, ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడండి. ఎందుకంటే ఆడవాళ్ళని గౌరవించడం అనేది హిందూ సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం నేను ఎక్కడా కూడా అసభ్యంగా కానీ ఎక్కడా కూడా వల్గారిటీగా కానీ నేను మాట్లాడను. ఎందుకంటే ఆడపిల్లలను చెల్లిగా చూసే ఒక సంస్కృతి నాకు నేర్పించారు మా తల్లిదండ్రులు. సో మీరు కూడా ఇందాక పాడిన గొర్రెపిల్ల అంటే ఎవరో అనుకునేవాళ్ళు, ఎవరో కాదండి. దానికిను మా చెల్లికి ఏం సంబంధం లేదు. నేను మామూలుగా పాడా, ఎందుకో గుర్తొచ్చింది, అది పాడా. సో దయచేసి మీరు అలాగే భావించండి. జరిగింది, దాని తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. దాని తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్క ఒక 3 రోజులు సైలెంట్ గా మౌన వ్రతం వహించింది అనమాట. ఎందుకంటే మనం వేసిన పాచికలు ఏమీ పారలేదు. వాట్సాప్ యూనివర్సిటీ వేసింది అసలు పారలేదు అనమాట. పారకపోయేసరికి ఈ 3 రోజులు ఈనాడు తాగుతా ఉండి అక్క ఒక వీడియో రిలీజ్ చేసింది. దానిలో ఏంటిదంటే గెలిచింది సిజేపీ కాదు, మేమే. ఏం గెలిచింది చూద్దాం, ప్రూఫ్స్ తో చూద్దాం. ఓకే, మన బరిపిల్లక్క సిజేపీని మామూలు సక్సెస్ కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మార్చేయాలి అని అన్నట్టు మార్చేసారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా, సేమ్ కశ్మీర్ ఉద్యమం చేసిన ప్రహ్లాద్ జోషి గారిని ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఇలా గవర్నమెంట్ కాకపోవచ్చు, అడిషనల్ బాధ్యతలే కావచ్చు, కానీ సీజన్ మాత్రం సూపర్ సక్సెస్, సెకండ్ సక్సెస్. సో ఈవిడ గారు ఏంటిదంటే బాధని దిగమింగుకుని మేకప్ బాగా వేసుకుని ఆ లిప్స్టిక్ వేసుకున్న లిప్స్ లో నుంచి బలవంతంగా నవ్వుతుంది అనమాట. నవ్వాలి మరి, తప్పదు. ఎందుకంటే వాట్సాప్ లో మెసేజ్ పంపించిన తర్వాత, అకౌంట్ లో డబ్బులు వేసిన తర్వాత మాట్లాడకపోయామనుకో కింద నుంచి మనకు మాట్లాడేస్తారు అనమాట. సో ఈ ప్రహ్లాద్ జోషి గారు అని ఉంటుంది కదా, ఒక్కసారి ప్రహ్లాద్ జోషి గారి గురించి తెలుసుకుందాం. సో ఈవిడేమంటుందంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఈ ప్రహ్లాద్ జోషి గురించి ఆల్రెడీ నిన్న చేసిన వీడియోలో మన పెద్ద ముత్తైదు పత్తయ్య గారు కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదండి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే చంపేస్తారా, అంటే మీరు తప్పులు చేసినా సరే నోరు మూసుకుని ఉంటారని అనుకున్నారా? సాక్షాత్తు పిఎం గారే సారీ చెప్పారు, మీరంతా అంటారు అంటే నేను అనట్లేదు, యువత అనుకుంటున్నారు అనమాట. సో ఈ ప్రహ్లాద్ గారు చూడనా చెల్లి, పిఎం గారు సారీ చెప్పారు అని చెప్పి ఏదో అది తప్పుగా నువ్వు ఎలా అనుకుంటున్నావు నాకు అర్థం అవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం అంటే మన దేశ ప్రధాని, అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ గారి తర్వాత ఒక రకంగా డెమోక్రటిక్ వేలో గెలిచి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఎవరి దగ్గరైనా కానీ, అది శత్రువుల దగ్గర మనోళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ ఒక విషయంలో తగ్గారు అంటే ఫస్ట్ మనం బాధపడాలి. ఫస్ట్ ఒకళ్ళ దగ్గర సారీ చెప్పారంటే తర్వాత ఆయన సంస్కారాన్ని మెచ్చుకోవాలి. అంత పెద్ద ఆయన, ఇప్పుడు పాకిస్తాను పెద్ద పెద్ద కంట్రీలనే ఎదిరించి యుద్ధం చేసి ఆపరేషన్ సింధూర్ లాంటి చేసిన ఆయనకి ఈ లోకల్ ఈ సిజేపీ ప్రొటెస్ట్లు ఈ ఆపడం పెద్ద సమస్య కాదండి. అసలు సమస్యే కాదు అసలు వాళ్ళకి. ఇప్పుడు మీకు విషయం అర్థం అవట్లా, మనకు 4 సింహాలు ఉన్నాయి మన దేశంలో, తెలుసో తెలియదా మీకు? ఆ 4 సింహాలు చాటు కూర్చున్నాయి అనుకోండి, ఈ సిజేపీలు గీజేపీలు ఆపులు బీజేపీలు ఇవన్నీ పనికిరావండి. అదనమాట. సో ఈ నలుగురు తలుచుకుంటే ఆర్టికల్ 370నే సింపుల్గా తేల్చేశారు. ఆర్టికల్ 370 తీయాలంటే చాలా తతంగం, అది భయం, ఏదో అయిపోద్ది అనుకుని తతంగం అలా తీసేశారు సింపుల్గా. ఒక గొడవ లేదు, ఒక సమస్య లేదు. ఏ 4-5 పిచ్చి మాట్లాడుకుని ఏదో వ్యతిరేకించారే కానీ ఎక్కడా కూడా ఏదైతే జరుగుద్దని అనుకున్నామో
ఏ గొడవలు జరగకుండా చాలా సింపుల్గా తీసి క్లీన్ అండ్ గ్రీన్ తీసి పక్కన పెట్టేశారు ఇవాళ ఎవరు మాట్లాడుకోకుండా. సో అంతగా సాధ్యపడిన వాళ్ళకి ఈ చిన్న సీజేపీ ప్రొటెస్టులు, జంతర్ మంతర్ జాతరలు పెద్ద సమస్య కాదు తీయటం. కానీ ఏం ఆలోచించారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజేపీ ప్రొటెస్ట్ లాగా జరుగుంటే కనుక దాన్ని వేరే విధంగా డీల్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఆకతాయి మొక్కలు వచ్చినాయో, అర్థమైందా, ఏదైతే ఈ దరిద్రాలు వచ్చినాయో, ఈ యాంటీ ఇండియన్స్ వచ్చారో, యాంటీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు వచ్చారో, ఒక్కసారిగా ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక చర్య తీసుకుంటే దానివల్ల మన ఇండియన్స్కి అక్కడ ఉన్న ఇండియన్ రేపొద్దున బీజేపీ వాళ్ళు పంపించారు వీళ్ళే వచ్చారని మనము తన్నుకోలాడటం వల్ల ఉపయోగం లేదు. జరగాల్సిన దరిద్రం అంతా జరిగిపోద్ది. ఈ లోపల చాలామంది చచ్చిపోతారు, పోలీసుల మీద అటాకులు జరుగుతాయి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న యాంటీ బోర్డర్స్ ఉన్నాయి కదండి, మన చుట్టూ ఉన్న దరిద్రాలు ఉన్నాయి కదండి, బోర్డర్స్ శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇవన్నీ కూడా మన వ్యతిరేకంగా ఉన్నాయి. మనకి ఎప్పుడు అవకాశం వస్తుందా ఏదోటి చేద్దామా అని చూసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ అంటే యాక్చువల్గా అయితే ఫస్టే కంట్రోల్ చేయాలి. సో అందరు జంతర్ మంతర్ దగ్గర రెగ్యులర్గా ఏ ఒక ధర్నాలు జరుగుతూనే ఉంటాయి, అలా జరుగుతున్నాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ ఇంటెలిజెన్స్ బట్టి వీళ్ళందరూ వచ్చారు, ఆకతాయిలు వీళ్ళందరూ వచ్చారని తెలిసిందో, అప్పుడు గవర్నమెంట్ దీన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని అరికట్టడానికి ఒక మెట్టు దిగారు. అది గెలుపా ఓటమా ప్రధానమంత్రి గారు అందరూ, అంటే ప్రధానమంత్రి గారికి నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకటే, చిన్న పెద్ద మంచి చెడు లేకపోతే ఇండియన్ అన్న వాళ్ళందరూ ఒకటే. యుద్ధం ఎంత ముఖ్యమో సామరస్యం కూడా అంతే ముఖ్యం. మనకి అత్తారింటి దారేదిలో డైలాగ్ ఉంటుంది చూడండి, అది ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే మగోడు. అలా తగ్గారు. సో ఎందుకు తగ్గారు అనేది అది తర్వాత వస్తాయి, మెల్లగా వస్తాయి, అన్నీ వస్తాయి. ఎక్కడికి పారిపోలా, ఎక్కడికి అయిపోలా, అర్థమైందా. మొన్నే రీసెంట్గానే జరిగింది స్టోరీ, ఇంకా అభి బాకీ అయ్యే సినిమా, కంగారు ఏం పడకండి. ప్లస్ ఇప్పుడు పార్లమెంట్ అటాక్ కూడా ఒకటి ప్లాన్ చేశారు. ఈ టైంలో మనం ఏదైనా అల్లర్లు చేస్తే నిజంగా వచ్చిన స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు కలిగి దాన్ని వేరే కంట్రీ వాళ్ళు ఎక్కడైతే మనకు అలుసుగా తీసుకున్నారో వాళ్ళందరూ మనల్ని తప్పుగా చూపిస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే, దరిద్రం ఏంటంటే, త్రివిక్రమ్ గారి సినిమా ఉంటుందా, మన శత్రువులు ఎక్కడో లేరు, మన కొంపల్లోనే ఉన్నారు. అలాగే ఆ కొంపలో ఉన్న శత్రువులను క్లీన్ చేయడానికి ప్రస్తుతానికి తగ్గారు అంతే. ఇది తాత్కాలిక ఉపశమనం. సో దీన్ని పండగ ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంతకంటే పెద్ద పెద్దవి చూశారు, ఆపరేషన్ సింధూర్లు, ఇవన్నీ చూసిన వాళ్ళమే మనం. పెద్ద ఇది చాలా సిల్లీ మ్యాటర్. దీన్ని చాలా సామరస్యంగా, సెన్సిటివ్ మ్యాటరు, స్టూడెంట్స్ ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, ఎవరో చేసే రాజకీయాలకి వీళ్ళందరూ బలవకూడదు, ఇవాళ ఇండియాని ఇంకొకరు ఏలైతే చూపించకూడదు అన్న ఒకే ఒక కారణంతో జరిపారు. ఓకే. ఇంకొక ప్రధానమంత్రి గారే ఈ మధ్య ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, వదిలేసేయండి, నేను క్షమించాను అన్నారు. అది చాలా పెద్ద మనసు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ సింపుల్ స్టేట్మెంట్ అండి. అలా చేయటానికి చాలా హృదయం ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళని చూపించండి రాజకీయ నాయకుల్ని, ఒక్కళ్ళని. ఒక్క స్టేట్మెంటు, పలానా ప్రొటెస్ట్ జరిగింది, పలానా గొడవ జరిగింది, వాళ్ళ మీద కేసులు పెడతామే కాదు, మీరు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దాడులు చేయొద్దు, నేను క్షమించేస్తున్నా, మీరు కూడా క్షమించండి అన్న ఒక్క రాజకీయ నాయకుడిని ఇండియాలోనే కాదు ఎక్కడైనా కానీ చూపించండి మీరు. సో దానికి చాలా మంచి మనసు ఉండాలి. ప్రధానమంత్రి గారు ఏం చేసినా కానీ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఉంది, మీరు అందరూ అర్థం చేసుకోండి. ఏంటంటే ఇండియాలో చాలా డేంజరస్ థింగ్ అంటే తెలుసా, అమిత్ షా గారి మౌనం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అంతకంటే నేనేం మాట్లాడలేను. అనట్లేదు, యువత అనుకుంటున్నారు అనమాట. సో ఈ ప్రహ్లాద్ గారి గురించి తెలుసుకుంటే ఏంటంటే, ఈయన కుటుంబ సభ్యుల మీద ఒక చీటింగ్ కేసు నమోదైందండి. అది కూడా 2024లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఇప్పిస్తామంటూ ఒక మాజీ ఎమ్మెల్యే భార్య నుంచి 2.5 crores తీసుకుని మోసం చేశారని ప్రహ్లాద్ జోషి తమ్ముడు గోపాల్ జోషి,
వాళ్ళ అబ్బాయి అజయ్ జోషి అండ్ వాళ్ళ చెల్లిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు అనమాట. ఓకే, ఈ వివాదం వచ్చిన వెంటనే ప్రహ్లాద్ జోషి స్పందిస్తే ఏమన్నారంటే, నాకు నా తమ్ముడికి సంబంధం లేదు, మేమిద్దరం మాట్లాడుకున్న 32 years అయిపోయినాయి అని చెప్పేసి ఎలాంటి సంబంధం లేదని అన్నారు అనమాట. తర్వాత కోర్టుకు ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ కేసుకి ఆయనకి సంబంధం లేదు కదా, మరి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎవరైతే ఈ సిజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారో అతనేమన్నారంటే, మేము విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున మేము ఈ ప్రొటెస్ట్ అంతా చేశాము, దీనిలో అల్లరి మూకలు కొన్ని ఉన్నాయి, అలాంటి అల్లర్లకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తే, ఈ సో కాల్డ్ రిఫైన్డ్ కుళ్ళిపోయిన భర్త ఏమంటుందంటే, సిజేపీ చేతులు ఎత్తేసింది అని అంటుంది. మరి సంబంధం లేదు అని అన్నప్పుడు సంబంధం లేదని చెప్పకుండా సంకరేసుకుంటారా? మరి నువ్వన్నట్టు వాళ్ళని సంకరేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు కూడా వాళ్ళ తమ్ముడిని సంకరేసుకోవాలి కదా. మరి ఎందుకంటే సౌరదాస్ అనుకుంటా అన్నాడు, నిజమే. మరి ఆ సన్నాసిగాడే కదా నిన్న కాక మొన్న అయ్యో తప్పు చేశారా, ఇది విను ఒకసారి విను. समझना चाहिए कि हमारा जो डिमांड है वो जैसा गारंटी दिया था, जैसे देश के सामने उस प्रेस कॉन्फ्रेंस में दोनों मिनिस्टर्स ने गवर्नमेंट ऑफ इंडिया के बिहाफ पे जो एग्री किया था, वैसे ही डिमांड आपको रखना पड़ेगा. अभी अगर सुप्रीम कोर्ट बोल रही है कि जिनके ऊपर FIRs है पहले से उनको मत छोड़िए, तो वो हमें मंजूर नहीं है. हमारा जो डिमांड है वो क्लियर है एंड उसी के हिसाब से होना चाहिए, क्योंकि उसी चीज पे एग्रीमेंट भी हुई थी. क्योंकि आपने अभी मेंशन किया कि అన్నావు కదా, ఏమంటున్నాడు, వాళ్ళు తప్పు చేసినా కానీ మీరు వదిలేయండి, పాత కేసులు ఏమన్నా ఉంటే కనుక పాత కేసుల మీద బెయిల్ క్యాన్సిల్ చేయండి, కానీ దీంట్లో కేసు పెట్టవచ్చు అనేది. ఇప్పుడు తలకేసుకున్నాడు, బొచ్చుగాడు తలకేసుకున్నాడు. ఇప్పుడు వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? ప్రహ్లాద్ జోషి గారు ఆ రోజు ఏదో ఈ రోజు అదే స్టాండ్లో ఉన్నారు, నాకు సంబంధం లేదు అని. మరి ఈడికి ఎందుకు వచ్చింది ఆ రోజు ఆ మాట, ఈ రోజు ఈ మాట సన్నాసికి? అప్పుడు ఎందుకు తలకేసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తలకేసుకుంటున్నాడు? చెప్పు, నువ్వు చెప్పు, దానికి లాజిక్ చెప్పు. ఆ రోజున ప్రొటెస్ట్ ఎక్కడైతే ఈ ప్రొటెస్ట్ని ఎక్కడైతే నెగిటివ్గా తీసుకెళ్తారన్న భయం వేసి చేతులు దులుపుకున్నాడు. మళ్ళీ రేపొద్దున ప్రొటెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ రారు, ఎప్పుడైతే నేను చేతులు ఎత్తేసాను, సో లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపొద్దున మేము ఏదైనా చేసినా కానీ మాకు అండగా లేరని చెప్పి రేపొద్దున ఇంకేదైనా ప్రొటెస్ట్ చేసినా మా వెనకాల రారు అని భయపడి ఇవాళ మళ్ళీ నెత్తికేసుకుంటున్నాడు సన్నాసి. మాట్లాడు. ఎందుకంటే తమ్ముడు కదా, ఇప్పుడు వీళ్ళంతా బ్లడ్ రిలేషన్, వీళ్ళిద్దరు బ్లడ్ రిలేషన్. వాళ్ళు ఏంటిదంటే చాలా మంది కలిపి వచ్చారు, అల్లర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పేశాడు. మరి దానిని నువ్వు ఎంత ఎటకారంగా ఎందుకు చూస్తున్నావు అంటే, లేదు అల్లరి చేసినాడు కూడా మావాడే అని చెప్పేసి పెట్టుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళు పెట్టుకుంటే మన ప్రహ్లాద్ జోషి గారు కూడా పెట్టుకోవాలి కదా. నీకు 2002లో ఒక కేసు జరిగింది గుజరాత్ లో, గోద్రా అల్లర్ల సమయంలో, తెలుసో తెలియదు ఒకసారి తెలుసుకో. ఆ కేసు ఏంటిదంటే బిల్కిస్ బానో అనే ఒక అమ్మాయికి సంబంధించింది అనమాట. ఎప్పుడైతే 2002లో గోద్రాలో అల్లర్లు జరుగుతున్నాయో ఆ టైంలో మార్చి 3న 2002 మార్చి 3లో రందికపూర్ అనే గ్రామంలో, దాహోద్లోని రందికపూర్ లో ఈ ఇష్యూ జరిగిందనమాట. ఆమె 5 months ప్రెగ్నెంట్ ఉమెన్, 21 years బిల్కిన్ బాసు అన్న అమ్మాయికి ఏంటంటే ఆమె మీద గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన 7 మందిని క్రూరంగా హత్య చేసేసారు అనమాట. 7 members ని చంపేశారు. అసలు వాళ్ళ శవాలు చూడడానికి కూడా భయపడేంత దారుణంగా చంపేశారు. ఆ చనిపోయిన వాళ్ళలో 2.5 ఏళ్ల ఒక చిన్న పాప, ఎవరైతే బిల్కినా బాస్ ఉందో వాళ్ళ పాప కూడా ఉందన్నమాట. 2.5 years పాప. తర్వాత ఆమె 5 months ప్రెగ్నెంట్ అనమాట. దాని తర్వాత ఏంటిదంటే 2008లో ముంబైలోని సిబిఐ ప్రత్యేక కోర్టు వీళ్ళందరూ దోషులని చెప్పేసి జీవిత ఖైదు విధించేసి దాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అన్నట్టు. దీనిలో ఉన్న 11 మంది దోషులు ఎవరంటే, ఎందుకంటే మన బీజేపీ వాళ్ళు సంకర వేసుకుంటాం కదా, మా వాళ్ళు తప్పు చేయరు అని అంటావు కదా, పేర్లు చదువుతున్నా జరా చెవులు పెద్ద చేసుకుని. రాధేశ్యామ్ భగవాన్ షా, జశ్వంత్ భాయ్ నాయి, గోవింద్ భాయ్ నాయి, బిపిన్ చంద్ర జోషి, శైలేష్ భట్, కేసర్ భాయ్ ఓహోనియా, ప్రదీప్ మెర్దియా, బకాబాయ్ ఓహానియా, రాజుబాయ్ సోని, మితేష్ భట్, రమేష్ చందన. అర్థమైందా? చేసిన వాళ్ళు ఎవరు దాని గురించి మనం మాట్లాడను. ఎందుకు? అందులో ఏ క్రిస్టియను లేడు, ఏ ముస్లిం లేడు, ఏం మాట్లాడతాం ఇంకా మనము? చెప్పు. ఆ తర్వాత ఏమైందంటే ఈ 2002 ఆగస్టు 15 గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 11 మందిని
ముందస్తు విడుదల అనేది చేసింది, అంటే రెమిషన్ అనేది చేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళని విడుదల చేయాలి. రెమిషన్ చేసింది 2002 కదండి, 2022. 2002లో తప్పు చేసి 2022లో రెమిషన్ చేసింది. అంటే 20 ఏళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత కొన్ని రెమిషన్ రూల్స్ ప్రకారం వాళ్ళని చట్ట ప్రకారం ఒక కమిటీ వేసి రిలీజ్ చేశారు. ఏనండి అని చెప్పింది ఎవరో తెలుసా? దోషులు విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ. గుజరాత్ ప్రభుత్వమే. బీజేపీ ఎమ్మెల్యే సికే రత్న సింగ్, మరొక బీజేపీ నేత, పాలక పార్టీకి చెందిన స్థానిక వ్యక్తులు సభ్యులుగా ఉన్నారనమాట. వీళ్ళందరూ ఏంటిదంటే వీళ్ళని విడుదల చేసేవచ్చు, వీళ్ళందరూ మంచోళ్లే అని చెప్పారు. ఎందుకు మంచోళ్ళంట తెలుసా? వాళ్ళు చెప్పింది ఏంటిదంటే జైలు నుంచి ఈ దుర్మార్గులందరూ రిలీజ్ అయిన తర్వాత బీజేపీకి చెందిన గోద్రా ఎమ్మెల్యే సికే రావులి మాట్లాడితే ఏమన్నారంటే, ఈ దోషులందరూ బ్రాహ్మణులు, వాళ్ళకి చాలా సంస్కారం ఉంది, వాళ్ళ ప్రవర్తన చాలా మంచిది, సో వీళ్ళని విడుదల చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పారనమాట. ఇష్యూ జరిగిన తర్వాత ఆ టైంలో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న మన ఈ ప్రహ్లాద్ జోషి గారు, ప్రజెంట్ ఉన్న టెంపరరీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఏమన్నారో తెలుసా? ఈ విడుదల మంచిదే, చట్ట ప్రకారమే జరిగింది, ఇందులో తప్పేమి లేదు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఈ 11 మంది యదవులు ఒక 5 months ప్రెగ్నెన్సీ ని రేప్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న 7గురిని చంపేసి అందులో ఒక చిన్న పిల్లున్నా కూడా అందులో ఏం తప్పులేదు, గవర్నమెంట్ కోర్టు విడుదల చేయడంలో తప్పేమి లేదు అని చెప్పారనమాట. అలాంటి మంచి అయితే తర్వాత ఏమైందంటే దీనిని సవాల్ చేశారనమాట. ఎవరైతే బిల్కిస్ బాను ఉన్నారో వాళ్ళు కోర్టులో సవాల్ చేస్తే 2024 జనవరిలో, అంటే 2 సంవత్సరాల క్రితము, వీళ్ళ విడుదలను రద్దు చేస్తూ మళ్ళీ జైలుకి పంపించాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. వీళ్ళందరూ కూడా మళ్ళీ జైలుకి వెళ్ళారనమాట. సో ఇలాంటి అతను అంటే నాకు నా తమ్ముడికి సంబంధం లేదు అని అంటే అక్కడ ఓకే, బట్ ఇక్కడ ఈ సిజేపీ పార్టీ వాళ్ళు మాత్రం అల్లర్లు చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదంటావు, సంఘానికి ఇచ్చేసుకోవాల్సిందని చెప్తావా? ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు ఈ వీడియో మొత్తం చెప్పడం. ఇష్యూ ఏంటంటే అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే 2002లో ఈ కేసు పడిందండి. 2022లో మామూలుగా 2002లో కేసు పడిన తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. 20 సంవత్సరాల తర్వాత రెమిషన్ యాక్ట్ ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ రూల్ ప్రకారమే రిలీజ్ చేశారు. సో అలా చాలామంది రిలీజ్ చేస్తారు, ఒక్క వీళ్ళనే కాదు చాలామందిని రిలీజ్ చేస్తారు. మంచి చేసిన వాళ్ళు రిలీజ్ చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది సత్ప్రవర్తన మీద ఆధారపడి, వాళ్ళకి ఇంతకుముందు ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఆధారపడి 11 మంది వెళ్ళారు కదండి. ఎగ్జాంపుల్, ఒకళ్ళనే రిలీజ్ చేయొచ్చు, 10 మందిని రిలీజ్ చేయొచ్చు, 11 మందిని రిలీజ్ చేయొచ్చు, అలా రిలీజ్ చేశారు. అది చట్ట ప్రకారం తప్పు కాదనే అన్నారు ఆ రోజున ప్రహ్లాద్ జోషి గారు. రిలీజ్ చేయడం తప్ప కాదా అనలా, చట్ట ప్రకారం రిలీజ్ చేశాము. కాబట్టి సరిగ్గా చూసుకోండి వెళ్ళి ఆ వీడియో. ఒకటి. రెండవది, రెమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, రాజీవ్ గాంధీ గారిని చంపిన నళినిని కూడా మన ప్రియాంక గాంధీ గారే రెమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేయమని చెప్పి ఎన్నోసార్లు లెటర్ పెట్టారు. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి రెమిషన్ రూల్స్ అన్నీ పాటించి వాళ్ళని రిలీజ్ చేసినప్పటికీ దానివల్ల దేశంలో ఏదన్నా అల్లర్లో లేకపోతే ఇంకొక ఏదన్నా మనోభావాలు దెబ్బతింటాయనో, లేకపోతే ఆ కేసు యొక్క సెన్సిటివ్ని బట్టి ఐదర్ రిలీజు చేయరు, ఒకవేళ రిలీజ్ చేసినా కానీ మళ్ళీ రిటైన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి లోపలేస్తూ ఉంటారు. ఆ కేసు యొక్క సెన్సిటివ్ని మీద ఆధారపడి, ప్లస్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఏదన్నా కౌంటర్ వేసినా ఆ రిలీజ్ని కనుక అడ్డుకుంటే కూడా దాని మీద వెళ్తూ ఉంటారు. ఇవి ఒక్క ఈ 11 మంది మీదే ఆధారపడి లేదంటే ఆ చట్టం అనేది చాలా జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎవరొకరు రిలీజ్ అవుతూనే ఉంటారు. దానికి వివిధ కారణాలు ఉంటాయి. ఆ రిలీజ్ అయిన వాళ్ళలో ఇంతకంటే దారుణంగా చేసిన వాళ్ళు ఉంటారు. అది తప్ప ఒప్ప నేను ఆ తప్పు, అది వాళ్ళు చేసిన కరెక్ట్ అని నేను అంటలా. ఇక్కడ వచ్చింది రెమిషను ప్రహ్లాద్ జోషి గారి టాపిక్లో కాబట్టి ప్రహ్లాద్ జోషి గారు ఆ రోజు ఏమన్నారంటే, మేము చట్ట ప్రకారమే రిలీజ్ చేశాము, కానీ కోర్టు ఏం చేసిన తర్వాత ఎవరైతే బిల్కిస్ బాను గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు వాళ్ళు వేశారు, మాకు న్యాయం జరగాలి, వాళ్ళని రిలీజ్ చేయడానికి ఇల్లేదని కౌంటర్ వేసినప్పుడు మళ్ళీ వెనక్కి పిలిపించి, ప్లస్ దేశంలో కూడా కొంత కాంట్రవర్సీ చర్చలు అయినప్పుడు మళ్ళీ వెనక్కి పిలిపించి వాళ్ళని జైల్లో వేశారండి. ఈ విషయం తెలీదు తెలుసుకోండి ఒకసారి. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు నువ్వెంత బ్రాండ్ బత్తాయో చెప్పడానికి. నెక్స్ట్ సోషల్ మీడియా ఇండియన్స్ అనే పేరు పెట్టుకొని ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళ 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, మొత్తం యాంటీ ఇండియన్ కంటెంట్ చేస్తారు. ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో యాంటీ ఇండియన్స్ వాళ్ళందరినీ ఒకరికి కుప్పం వచ్చి మరి రాజ్యాంగ వేరే
చేయండి నేనే అని బ్లాక్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఇండియాలో బ్లాక్ అయిపోయింది. వాట్ ద ఫక్. సో ఈ ఇండియన్స్ అనే ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో అది బ్లాక్ అయిపోవడానికి కూడా కారణం ఎవరు? సిజేపీ వాళ్ళే. నిజమేనా? ఏంటిదంటే ఎక్కడెక్కడో జరిగినాయి మన అకౌంట్ లో వేసేసుకుందాము, మన అకౌంట్ లో వేసేసుకుని ఏమంటారంటే దాన్ని సునకానందం అంటారో లేకపోతే క్షణికానందం అంటారో అవన్నీ పొందుదాం. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అనమాట, లోపల తన్నుకొచ్చేస్తున్న ఏడుపు పైకి ఏదో కవర్ చేసుకుంటున్నాం అనమాట. ఏదైతే ఈవిడ చెప్పిన ఈ ఇండియన్స్ అనే పేజ్ ఉంది కదండి, ఆ పేజ్ ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది. దానిలో డిఫరెంట్ కంటెంట్ పెడుతున్నారు. ఈమె చెప్పిన ప్రకారం ఏమంటుందంటే ఇప్పుడు సిజేపీ సక్సెస్ అని అంటుంది కదా, సక్సెస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి మనము? అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చిందే మనకి సక్సెస్ అయినా సరే అది ఫెయిల్యూర్ అయినా సరే లాస్ట్ లో వచ్చింది. ఈమె సక్సెస్ అంటున్నదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతనే కదా. సో ఏదైతే ఇండియన్ పేజ్ ఉందో ఆ ఇండియన్ పేజ్ బ్యాన్ అయిపోవడం కూడా సిజేపీ సక్సెస్ లో ఒక భాగమే అని అంటుంది. అసలు ఆ పేజ్ ఎప్పుడు బ్యాన్ అయింది చూద్దాం. ఈ బ్రాండ్ బత్తాయికి బద్దలైపోవాలన్నమాట ఈరోజు. ఇది ఒక పేపర్ది. Why did Instagram's 9.4 million followers Indians page disappear? The bigger question began. ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా? డేట్ సరిగ్గా చూడు, కళ్ళు ఎట్టుకుని పెద్ద పెద్ద కళ్ళు, బోధ కళ్ళు ఉంటాయి కదా, తెలుసా? ఓ మార్క్ చెప్తాను నాకు నీకోసం, లేకపోతే మనం నమ్మం కదా. అదే చూడు, కళ్ళు ఎట్టుకుని చూడు బాగా. సిజేపీ సక్సెస్ అంటున్నావు కదా, సక్సెస్ ఎప్పుడైంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఎప్పుడు చేశారు? 25th. అంటే జస్ట్ 10వ తారీఖు తర్వాత 25th వచ్చేసిందా, లేకపోతే 10వ తారీఖు 25th? అరే స్క్రిప్ట్ రాసేవాళ్ళు సరిగ్గా రాసి చావండి రా పాపం. మా అక్క ఎంత మీరు కొంచెం లాజికల్గా మాట్లాడినమ్మా. ఆమె సక్సెస్ అంది ఏంటంటే ఏదైతే 6 పాయింట్లు ఉన్నాయో అవి వాస్తవమైన సిజేపీ సక్సెస్ కాదు, అది బీజేపీ సక్సెస్. ఓకే, అంటే బీజేపీ ఎటకారంగా చెప్పింది సిజేపీ సక్సెస్ అని, అది వాస్తవంగా ఇండియన్ గవర్నమెంట్ సక్సెస్ అది. ఓకేనా? ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో మొదలెట్టారో ఆ మొదలెట్టినప్పటి నుంచి 26వ తారీఖు వరకు కూడా ఈ ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ మీద చర్చించుకుంటూతో పాటు ఆ ఇష్యూకి సంబంధించిన కొన్ని నెట్వర్కుల్ని, కొన్ని పరికరాలని, కొన్ని టెక్నాలజీస్ని మూసుకుంటూ వచ్చేసారు గవర్నమెంట్. అది వాస్తవంగా ఇండియన్ సక్సెస్, గవర్నమెంట్ సక్సెస్. దాన్ని ఎటకారంగా సిజేపీ నిజమే నువ్వు అలా చేయటం వల్లే మాకు ఇది జరిగింది, అది నిజంగా నీ సక్సెసే అని చెప్పి ఎటకారంగా చెప్తుంది. దాన్ని కూడా నువ్వు ఎటకారాన్ని కూడా నువ్వు ఏదో రకంగా ఆలోచించుకుంటే చెల్లమ్మ ఏమంటారంటే దాన్ని పిచ్చి బత్తాయి చేస్తున్నారు తెలుసా? టూ మచ్ పిచ్చి బత్తాయి అయిపోతుంది అనమాట పాపం. ఇప్పుడు పిచ్చి బత్త ఎవరో నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు. మీకేమన్నా అర్థం అవుతే ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఏవైతే రాములమ్మ గారు చెప్పిన 6 పాయింట్లు ఉన్నాయో 6 కూడా గవర్నమెంట్ ఫేవర్. ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ప్రొటెస్ట్కి సంబంధించిన ఫండింగ్ కానీ, ప్రొటెస్ట్కి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన పేపర్స్ కానీ, లేకపోతే వాళ్ళ మీడియా కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ని కానీ బ్యాన్ చేసుకుంటూ వస్తూ ఒక్కొక్కటి నరుక్కుంటూ వచ్చింది. అది గవర్నమెంట్ సక్సెస్ని ఎటకారంగా ఇది నీ సక్సెసేరా, నీ వల్లే నాకు వచ్చింది, అది నీ సక్సెసే అని చెప్పి ఇండైరెక్ట్లా అంటే ఈ సిజేపీ వాళ్ళ సక్సెస్ ఎట్ అయ్యిద్ది? 20వ తారీఖు నాడు ఆఖరిగా వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ గారిది కదా సక్సెస్, ముందు వచ్చింది సక్సెస్ ఎట్ అయ్యిద్ది? అదేంటి పిచ్చి బత్తాయి అంటారు. నేను అనకూడదు కాబట్టి అంటలా చెల్లమ్మ. ఇండియన్స్ పేజ్ ఉందో ఆ ఇండియన్స్ పేజ్ని బ్యాన్ చేసింది. జూలై 10th నుంచి కనిపించకుండా పోయింది. ఎందుకు కనిపించకుండా పోయింది అని చెప్పేసి ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ లో పడింది అనమాట. ఎప్పుడు? జూలై 10వ తారీఖురా. మరి ఎవరి క్రెడిట్ తో నువ్వు వేసేసుకుంటానంటే ఎట్లా చెప్పు? ఎవరి క్రెడిట్ తో నువ్వు ఎందుకు వేసుకుంటావు? జూలైలో వాళ్ళు మొదలెట్టిన తర్వాత ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వచ్చారు. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, అలా 26వ తారీఖు వరకు చేసుకుంటూనే వచ్చారు. సో 1వ తారీఖు అయింది సక్సెస్ కాదు, 26వ తారీఖు అయింది సక్సెస్, 26వ తారీఖు అయింది సిజేపీ సక్సెస్. ఈ లోపల అన్ని గవర్నమెంట్ సక్సెస్లే. ఇంకొక యాప్ గురించి చెప్పింది. ఆ యాప్ కూడా విత్ ప్రూఫ్స్ తోనే. ఈ 2-3 సార్లు నీకు నిన్న ఫోన్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టాను. సక్సెస్ ఆఫ్ సి. ఎప్పుడు జూలై 10వ తారీఖున తీసేసిన పేజ్ ని నిన్న మొన్న ఎదిగితే ఏం కనిపిస్తుంది?
ఎవరికి కనిపించదు. నిన్న తీసేసిన పేజే ఈ రోజు కనిపించదు. అలాంటిది నువ్వు ఎప్పుడో జూలై 10న తీసేసిన పేజ్ ని ఏదో నిన్నో మొన్న తీసేసినట్టు ఓవర్ బిల్డప్ ఇస్తున్నాం అన్నట్టు. ఓవర్ మేకప్, లిప్స్టిక్ బాగుంది, డ్రెస్ మ్యాచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి చెప్తుంది అనమాట. ఇదే లాస్ట్ నీకు, ఎందుకంటే ఈ 2-3 చాలా ఎక్కువ నీకు. అంతకంటే చేయటానికి మీ దగ్గర వద్దులే. యాప్ వాడి కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది బయట వెళ్ళినందుకు చాట్ బోర్డ్స్ ఇది పిక్చర్ అనే ఒక బ్లూటూత్ బేస్డ్ యాప్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. దిస్ క్రెడిట్ టు ఓన్లీ గోస్ టు సిజెపి ఎందుకు అంటే ఓకే. సో ఈవిడేమంటుందంటే ఏదైతే ఈ బిట్ చాట్ యాప్ ఉందో దానిని సిజెపి సక్సెస్ స్థానాంతరం తొలగించారు అని అంటుంది. ఎంతవరకు నిజం చూద్దామా? దీనికి సంబంధించి ఏంటిదంటే ఈ బిట్ చాట్ అనే యాప్ ఏంటిదంటే దీనికి ఎలాంటి నెట్ అవసరం లేదు. జస్ట్ బ్లూటూత్ ఉంటే ఏంటిదంటే ఒక ఫోన్ కి ఒక్కొక్క ఫోన్ కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. దీనిని జంతర్ మంతర్ దగ్గర ఎప్పుడు యూజ్ చేశారంటే మనకి దాదాపు జూలై 20, 21, 23 ఆ టైంలో ఏంటిదంటే అక్కడున్న నెట్వర్క్ అన్నిటిని కూడా మనకి జామర్స్, సో ఆ జామర్స్ పెట్టేసి నెట్వర్క్ అంతా స్టాప్ చేసినప్పుడు దీనిని యూజ్ చేస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఏంటిది ఈ బిట్ చాట్ అనే యాప్ ని యూజ్ చేస్తారనమాట. సో ఈ యాప్ ని డిజైన్ చేసింది ఎవరంటే మనం రోజు పొద్దుట లేస్తే ఓపెన్ చేసే ఎక్స్ ఏదైతే ఉందో దాని సహా వ్యవస్థాపకుడు జాక్స్ డోర్సే. ఇతను ఇది రూపొందించింది ఇతను, అంటే దాని మీద మొత్తం రైట్స్ అన్ని కూడా అతనికే ఉన్నాయన్నమాట. అతను ఏంటిదంటే ఈ బిట్ చాట్ కి సంబంధించి నోటీసులు గవర్నమెంట్ ఎప్పుడు జారీ చేసిందంటే జూలై 23 డేట్స్ తో సహా చెప్తున్నానండి నేను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. జూలై 23, 2026 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గిట్ హబ్ సంస్థకు ఈ బిట్ చాట్ యాప్ సోర్స్ కోడ్ ని తొలగించాలని అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు? జూలై 23వ తారీఖున ఏదైతే గిట్ హబ్ సంస్థ ఉందో మీరు ఏదైతే ఈ యాప్ సోర్స్ ఉందో దాన్ని మొత్తం తొలగించేయాలని చెప్పేసి జూలై 23వ తారీఖున చెప్తే జూలై 24, 25న ఎవరైతే ఈ జాబ్స్ డోర్సే ఉన్నారో ఆ జాబ్స్ డోర్సే ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అతనికి కాపీస్ పంపించిందో ఈ యాప్ ని డిలీట్ చేయమని చెప్పేసి దానిని తన యాక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు అనమాట. సో దీంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైందనమాట. దాట్లన్నిటి తర్వాత జూలై 25వ తారీఖున ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఎప్పుడు ఈ బిట్ చాట్ ని స్టాప్ చేసింది గవర్నమెంట్? దీనికి ముందే, మరి ముందే అయిపోయిన దాన్ని తర్వాత అయిందని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటారు? ఇంటర్నెట్ బంద్ చేసినప్పుడు జూలై 20, 21, 23 ఆ టైంలో 23 కంటే ముందే వీళ్ళందరూ. సరే చాలే కానీ అసలు నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు అక్క చెల్లి. ఎందుకంటే అరే మన దరిద్రం మీతో పాటు ఇంకో 2 దరిద్రాలు ఉన్నాయి మాకు. ఓకే, ఆ 2 దరిద్రాలని క్లీన్ చేసాము, అది ఆ పుణ్యం మీదే, మీ వల్లే అది క్లీన్ చేసాము అని చెప్తుంది ఒకటి. డేటులతో పనే ఉంది. ఇప్పుడు జూలైలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్లో జూలై మొదటి వారంలో 26వ తారీఖు నాడు క్లోజ్ చేశారు. ఈ మధ్యలో 20 రోజుల్లో చాలా జరిగినాయి. ఆ జరిగినన్నింటినీ, ఆ దరిద్రాలన్నింటినీ క్లీన్ చేస్తూ వచ్చాము. ఆ మీ వల్లే నాకు మన ఇది ఈ యాప్ని కూడా, ఈ దరిద్రాన్ని కూడా వదిలిచ్చాము. ఆ క్రెడిట్ మీదే. అర్థమైందా? అదేదో దరిద్రపు పేజ్ ఉంది, యాంటీ ఇండియన్స్ అందరూ అక్కడ ఉన్నారు, మీ పుణ్యం అంటే అది కూడా పోయింది, ఆ క్రెడిట్ కూడా మీదే అని చెప్పి ఎటకారంగా చెప్పింది. దాన్ని పట్టుకుని చెల్లమ్మ నిన్ను అసలు నువ్వు ఏం ఇల్లాజికల్గా మాట్లాడుతున్నావు? డేటులతో పనే ఉంది. ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలోనే కదా క్లీన్ చేసింది. తర్వాత చేశాను, ముందు చేశారు. అదేమంటే సీజేపీ విజయం ఎట్టయిద్దంటే అసలు సీజేపీ విజయం కాదు, అది ఇండియన్ విజయం. అది ఇండైరెక్ట్లో ఎటకారం చేసింది. అది కూడా కనుక్కోలేకపోతే అదేమంటే ఆమెను పిచ్చబత్తాయి అంటావు. ఎవరు బత్తాయి అంటే నాకైతే అర్థం అవట్లేదు. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.